నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ పై పలు విమర్శలు. కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు. టీడీపీది మోసపూరిత మేనిఫెస్టో అని నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం నాడు బేతంచెర్ల పట్టణంలో రోడ్ షో నిర్వహించి పాత బస్టాండ్లో ఆయన మాట్లాడారు. పోటీ చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎట్లయితే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ పాలన చేసినారో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హేళన చేసినారు. ఈ విధంగా రాజకీయాలు చేస్తారా? అంచెలంచెలుగా అక్కడి నుంచి 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు, ఈరోజు 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి బేతంచెర్ల అనేది, డోన్ అనేది ఆంధ్ర రాష్ట్ర చిత్రపటంలో ఉండాలి. ఎన్నికలు ఆధారపడి ఉంటుందో ఆ ప్రణాళికలో, ఆ కూటమిలో పెద్ద పార్టీ అయిన బీజేపీ ప్రతినిధి ప్రధానమంత్రి గారి ఫోటో లేదు. ఎందుకు అని అడిగితే వద్దన్నాడు. అదేవిధంగా ప్రణాళిక రిలీజ్ చేసేటప్పుడు ముగ్గురు నిలబడితే బీజేపీ ప్రతినిధి ఆ ప్రణాళిక పట్టుకోమని చేతికిస్తుంటే వద్దు అన్నాడు. అంటే అర్థమేంటి? బీజేపీ పార్టీ ఆమోదము ఆ ప్రణాళిక ఉందా లేదా అనేది మీ అందరూ కూడా ఆలోచించుకోమని చెప్పి అడుగుతాం. అంటే ఏ విధంగా ఉందంటే, సామాన్య మానవునికి అర్థం కావాలంటే సులభంగా ఒక ఉమ్మడి కుటుంబం ఉండి, ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండి, ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో పెళ్లి ఒక ఆడపిల్లకి, ఇంట్లో ఆడపిల్లకు మాట్లాడేటప్పుడు కట్నాలు కానుకలు మాట్లాడే విషయం వచ్చినప్పుడు. విశాఖపట్నం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఉద్యోగాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కావాలి, రోడ్లు వేయడానికి ముఖ్యమంత్రి కావాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కావాలి, కరెంటు కొరతలు లేకుండా కరెంట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కావాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ముఖ్యమంత్రి కావాలి. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నా, ఏంటి నువ్వు నొక్కేది? నువ్వు బొక్కింది ఎంత? తమిళలో ఋషికొండ, బోడిగుండ అయిపోయిందా లేదా? అంటే ఒక మనిషి యొక్క విలాసవంతమైన జీవితానికి ప్యాలెస్ల కోసం అలవాటు పడిన వ్యక్తి హైదరాబాద్ లో లోటస్ ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఊరికి ఒక 100 రూములు కట్టేసి కడాన విశాఖపట్నంలో రిషికొండ ఒక పవిత్రమైన కొండ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టాడు. చూశారా ప్యాలెస్? ఎవరు రానిచ్చారా ఆ ప్రాంతానికి? నేను వస్తే నేను కూడా బాగూడదంట. వీళ్ళబ్బ సొమ్ము విశాఖ. పవన్ కళ్యాణ్ వస్తే ఆయన పోకూడదంట. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అంటే ఎంత అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏం పేరు పెడతాడు? అది గెస్ట్ హౌస్ అంట, టూరిజం గెస్ట్ హౌస్. టూరిజం గెస్ట్ హౌస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రూమ్ ఇవ్వాలంటే 1 కోటి రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఎవడైనా 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ రూమ్ లో ఉంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీకేమి కోపం రావడంలా? రాలేదు, ఇంకా రోషం రాలేదు. కొంత భయం కూడా ఉంది. ఇంక భయపడక్కర్లా, అయిపోయింది, కాలం చెల్లిపోయింది. కానీ మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది, పవిత్రమైన కర్తవ్యం ఒకటి ఉంది.
మా చెల్లెమ్మ చెప్తా ఉంది ఎస్ సైకిల్ ని కమలం పూని గ్లాసును కూడా గెలిపించాలి. 3 ఉన్నాయి ఇక్కడ. మామూలుగా గెలిపించడం కాదు, దిమ్మ తిరగాలి, గోబ గుయ్యమనాలి, తిరిగి జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టాలి. లేకపోతే ఏంటి కొండలు కొట్టేస్తారు, ఆనకొండల మేరకు కొండలే కరిగిచ్చేస్తారు. మాట్లాడితే ఎదురుదాడి చేస్తారు, అబద్దాలు చెప్తానే ఉంటారు. ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు, ఏదో రంగులు కొట్టా అంట. రంగులు పిచ్చోడు స్కూల్కి. ఏం తమ్ముళ్ళు రంగులు కొడితే చదువు వచ్చేస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. టీచర్లు నియమించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. ఇంగ్లీష్ ఎవడికి తెలియనట్టు. మీరు ఒకసారి చూడండి, ఇసుక దొరుకుతా ఉందా మీకు? మొత్తం ఇసుక దోచేశాడు, భూగర్భ ఖనిజ సంపద దోచేశాడు. ఇక్కడ నేను అడుగుతున్నా, ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఎవరన్నా పెత్తనం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు? విజయసాయి రెడ్డి. అతని పెత్తనం ఏంటి ఇక్కడ? అతని ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాడు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. పంపిస్తే మీ ఇచ్చినటువంటి శక్తితో బలంతో ఎరుపాలెం మండలం హెడ్ క్వార్టర్ లో త్వరలోని దారి పనులు కూడా మొదలు పెడతాం. అట్లాగే ఎరుపాలెం మండలానికి సంబంధించి ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఈ ప్రాంతంలోనే ఇక్కడే స్థానికంగా ఒక 20-25 ఎకరాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా కట్టించి అట్లాగే ఎరుపాలెం మండలంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యులందరికీ సంబంధించి మనం ఇంతకుముందే ఇందిరమ్మ డైరీని పెట్టుకోవాలని గత 10 ఏళ్లుగా ఆలోచన చేశాం. 10 ఏళ్ల క్రితం మధ్యలో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ ఇందిరమ్మ డైరీని ముందుకు పోలేకుండా అడ్డుపడి ఆపితే మళ్ళీ మనం 3 నెలలు 4 నెలల క్రితం మన ఇందిరమ్మ రాజ్యం రాగానే వెంటనే దాన్ని మొదలుపెట్టి పెద్ద ఎత్తున ఇందిరమ్మ డైరీని ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యులందరికీ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. గత 10 ఏళ్లు ఇందిరా క్రాంతి పథకం కింద మీకు రావాల్సిన వడ్డీ లేని రుణాలు రానేకుండా అడ్డుపడినటువంటి ప్రభుత్వం మీకు తెలియదు కాదు. మన ప్రభుత్వం రాగానే, ఇందిరమ్మ రాజ్యం రాగానే ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆర్థికంగా నిలదొక్కుని పైకి ఎదగటానికి కావాల్సిన విధంగా వడ్డీ లేని రుణాలు తిరిగి మహిళలందరికీ ఇవ్వాలన్న ఆలోచనతో మొదలుపెట్టాం. కూడా 7వ తారీఖు నాడు మనం ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే మన ప్రభుత్వం ఏర్పడినటువంటి 3 నెలలు కూడా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీని 272 కోట్ల రూపాయలు లెక్క కట్టి చెక్తో సహా మహిళలకి హైదరాబాద్ లో మనం పెట్టించాం. కేవలం 3-4 నెలలకు సంబంధించింది అది. మరి సంవత్సరానికి మేమందరం ఆలోచన చేశాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మహిళా సంఘ సభ్యులకి, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పింది మన రాజ్యం ఆలోచన చేస్తాం. అంటే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఈ రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆ వడ్డీలన్నీ ఇది మహిళల కోసం మనం ఆలోచన. నిరుద్యోగ యువకుల కోసం మనం ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసుకున్నాం. ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాం. భవిష్యత్తులో మేము ఆల్రెడీ ప్రకటన చేశాం. ఇప్పటికే ఏ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం హైదరాబాద్ దాకా తల్లిదండ్రులు కూలీనాలు చేసి రైతులు పంట పండించి ఇచ్చిన డబ్బులు తీసుకుని వచ్చి హైదరాబాద్ దాకా వచ్చి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయా శాసనసభ నియోజకవర్గాలనే డాక్టర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ అని పెట్టి అక్కడే కోచింగ్ ఇచ్చేటట్టుగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో
నిధులు కూడా కేటాయించి అనౌన్స్ కూడా చేశాం. ఈ లోపల కోడ్ రావటం వల్ల నాక ఈ కోడ్ అయిపోయిన వెంటనే దాని పనులు కూడా మొదలు పెడతాం. అట్లాగే మిత్రులారా, వేరుపాలెం మండలం ఎప్పుడు కూడా ఈ జిల్లాలో ఒక మూలను విశ్లేషించినటువంటి ఉన్నటువంటి మండలం. ఈ మండలానికి నీళ్ల కోసం 4 సార్లు నీళ్ల కోసం ఢిల్లీలో ఉంది. థర్డ్ జోన్ నుంచి నీళ్లు రావా ఎప్పుడు నిత్యం సమస్య. మన 10 ఏళ్ల క్రితం మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలోచన చేశాం. థర్డ్ జోన్ లో ఉన్నటువంటి వేరుపాలెం మండలాన్ని సెకండ్ జోన్ లోకి తీసుకొని వచ్చి ఎన్ఎస్పీ కెనాల్ నుంచి నీళ్లు కరెక్ట్ గా మనం సర్వే చేసి శాంక్షన్ చేసే సమయంలో రాష్ట్ర విభజన జరగటం, బీఆర్ఎస్ పార్టీ రావటం, దాన్ని మూలలేయటం జరిగింది. మన ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి 3 నెలల్లోనే, ఈ కేవలం 3 నెలల్లోనే ఆ ఫైలింగ్ తీసి బయటికి తీసి ఆ థర్డ్ జోన్ లో ఉన్నటువంటి వేరుపాలెం మండలాన్ని 2వ జోన్ లో వచ్చేటట్టుగా తర్వాత దానికి కావాల్సినటువంటి జీవో ఇచ్చి వాళ్ళు కూడా మొదలు పెడతాం. వేరుపాలెం మండలానికి 2వ జోన్ నుంచే మనకి నీళ్లు వచ్చేటట్టు కార్యక్రమాలు కూడా చేయబోతున్నామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఇంకా చేయాల్సింది, చేసుకోవాల్సింది, వేరుపాలెం మండలం కోసం ఆలోచన చేయాల్సింది ఇంకా పెద్ద ఎత్తున చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తప్పనిసరిగా రాబోయే 5 ఏళ్లలో ఈ మండలానికి ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగేటట్టుగా ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, ఎన్నికల్లో రేపు జరిగే సాధారణ ఎన్నికల్లో మరి మనం అసలే ఇది పంచుకోవటం తగ్గట్టు ఈరోజు సిపిఐ కూడా మనకు మద్దతు ఇస్తూ ఉంటాం. వాళ్ళతో పాటు వైఎస్ఆర్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధి లేదు, సంక్షేమం ఉంటే అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేసినారు. ఒక్కోసారి అది ఏమీ లేదంటారు, లేదా సంక్షేమం కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఇంకోసారి చంద్రబాబు నాయుడు గాని ఆయన అధ్యక్షుడుగా ఉన్న ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ గాని ఆయన మిత్రులు గాని ఇంతకాలం చెప్తూ వచ్చారు. సో దాని కల్మినేషన్ పరాకాష్ట ఎన్నికల ప్రచారం అయిపోయింది. మా వైపు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 2 నెలలుగా దాదాపు రాష్ట్రమంతా పర్యటిస్తూ ఏం చేశారు చెప్తూ, మీకు మంచి జరిగి ఉంటేనే, జరిగిందని భావిస్తేనే మళ్ళీ మీ దీవెనలు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నారు. అటువైపు వాళ్ళు విడివిడిగా మొదలుపెట్టి ఇద్దరు ఒకటై మళ్ళీ ముగ్గురు ఒకటై ఒకే దీని మీద కేవలం శాపనార్థాలు పెట్టడమో తిట్టడమో జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా ఇక్కడంతా విధ్వంసం జరిగింది, అరాచకం జరిగిందని, అభివృద్ధి ఊసేలేదంటూ ప్రజలు ఇంప్రెస్ చేయాలని, తద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తారు. అటు వాళ్ళు ఉన్నారు, ఇటు మేము ఉన్నాం. ఫైనల్ జడ్జెస్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన ప్రజలు ఈ 4 రోజుల్లో ఇవ్వబోతారు. ఈ నేపథ్యంలో ఈ 5 ఏళ్లలో ఏం చేశామని ఒక్కసారి చూసుకుంటే, వైఎస్ఆర్సీపీ పాలనకు సంబంధించి వాళ్ళు పాయింట్అవుట్ చేయడం అట్నుంచి చాలా మంది అమాయకంగా కానీ, ఆలోచనా పరులు కూడా, లేదా ఈ ప్రచారం నమ్మడం ద్వారా కానీ దుష్ప్రచారం ఏదైతే జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేనే లేదు, ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం మీదే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినందువల్ల రాష్ట్రం నడక కుంటుబడింది అని కూడా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నా, ఎన్నిసార్లు చెప్పినా, ఎక్స్ప్లెయిన్ చేసినా, చూపించినా, ఈవెన్ బయట నుంచి వచ్చిన మీడియా వాళ్ళు కానీ వాళ్ళు కూడా అదే దృష్టితో అడుగుతుంటారు. మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు జరుగుతున్నది డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతుందని.
దాని మీద అయినా సరే ఆ వర్షన్ సరిగా ఇది లేకపోవడము, లేక అప్పటికే ఒక ఒపీనియన్ వచ్చినందువలను దాని గురించి పూర్తిగా అవగాహన లేమి కనపడుతుంది ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని సెక్షన్స్ లో. డెవలప్మెంట్ అంటే ఏదో 2 బిల్డింగ్లో ఒక 2 బిల్డింగ్లో కాదు, ఎంటైర్ రాష్ట్రం ఒక బూస్టర్ డోస్ ఇచ్చినట్టుగా ఏ రకంగా అభివృద్ధి పదాన పోతోంది అన్నప్పుడు అభివృద్ధి నిర్వచనం ఏది, ఇవి అకాడమిక్ డిస్కషన్లు కూడా జరుగుతుంటాయి. కానీ నేను వాటిలోకి పోదలుచుకోలేదు. మన జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, ఆ మార్పు మన కాళ్ల మీద మనం నిలబడేట్టు చేస్తుందా లేదా, ఇది కాక ఇంకా రియల్ డెవలప్మెంట్ వీళ్ళు అనుకుంటున్న డెవలప్మెంట్ కూడా జరుగుతుందా. కార్నర్ మీటింగ్ లో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సమర్థించే వాళ్ళు ఎవరైనా కూడా, రాముని గుడి కావాలనుకున్న వారు ఎవరైనా కూడా ఇలా ఏ పార్టీకి ఓటేయాలో ఒక్కసారి ఆలోచించండి. మీకు భారతీయ జనతా పార్టీ కావాలన్నా, లేకుంటే రాముని వ్యతిరేకించే కాంగ్రెస్ బీఆర్ఎస్ కావాలన్నా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా దయచేసి 13వ తారీఖు ఎన్నికలు. ఎప్పుడు ఎన్నికలు? ఎప్పుడన్నా ఈ నెల 13 వచ్చే నెల 13 కాదన్నా. మీరు పోయి ఓటు వేస్తారాయరా? ఆ రోజు ఎండ కొడుతుంది, ఓటు వేస్తారాయరా? ఆ రోజు వర్షం పడుతుంది, ఓటు వేస్తారాయరా? పక్కా వేస్తారు కదా. పొద్దున్న పోయి ఓటు వేయాలక్క. ఓటు వేయకుండా తప్పు చేసాడు, ఓటు వేయకుండా తప్పు చేసాడు. అవునా కాదా? పొద్దున్న పోయి పెళ్లి పోతారు అప్పుడప్పుడు మంచిగా తయారై పోయి మన సీరియల్ నెంబర్ ఎంత, సైకిల్ ఎంపీ బట్టి ఎంత, బ్యాలెట్ లో ఈవీఎం లో నెంబర్ 1 గెలిచేది మనమే కదా. పక్క డౌట్ ఏం లేదు కదా. కాంగ్రెస్ వాళ్ళకే డౌట్ లేదా, బీఆర్ఎస్ వాళ్ళకే డౌట్ లేదా, మనకెందుకుంటుంది కదా డౌట్. అవునా కదా? పువ్వు గుర్తు ఏ గుర్తు అన్నది? ఏ గుర్తు? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా వద్దా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించారన్నా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే బతుకుతాం మనం? బతుకుతావా? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు అబ్బో జగమండి నరేంద్ర మోడీ లేకుంటే దేశం పాకిస్తాన్ వాడు కొట్టుకపోతాడు, బంగ్లాదేశ్ వాడు కొట్టుకపోతాడు, చైనా వాడు కొట్టుకపోతాడు. నరేంద్ర మోడీ లేకుంటే ఈ దేశం ఉండదు. నరేంద్ర మోడీ లేకుంటే ఈ దేశంలో పేదోళ్ళు బతకరు, మనం బతకం. కాబట్టి ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. మన ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? మరి ఎవరు ఓటేస్తున్నాం మనం? ఎవరు ఓటేస్తున్నాం? దేశ ప్రధాని విషయం ఓటేస్తున్నామా లేదా? మరి మన ప్రధానమంత్రి అభ్యర్థమో నరేంద్ర మోడీ? మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరే? మరి ఎవరు కోటేయాలి? ఇప్పుడు నేనేమంటున్నాంటే, అరే మా నరేంద్ర మోడీ దేశాన్ని రక్షిస్తాడు, దేశాన్ని అభివృద్ధి చేస్తాడు, ఈ దేశంలో పేదల గురించి ఆలోచిస్తాడు, అందుకే మా నరేంద్ర మోడీకి ఓటేయాలని మేమంటున్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళ దానిలో దేశాన్ని కాపాడే నాయకులు లేరు, దేశాన్ని అభివృద్ధి చేసే నాయకులు లేరు, దేశంలో పేదల గురించి ఆలోచించే నాయకుడే లేడు. మరి ఆ పార్టీకి ఎట్లా ఓట్లేస్తామో ఒక్కసారి ఆలోచించండి. అరే దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి మీకు లేకుంటే ఎవరు ఒకరు చూసి ఓటేయమంటారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇలా 3 అభ్యర్థులను పోటీ చేస్తున్నాం. ఏ అభ్యర్థి ఇలా మీకోసం కొట్లాడతాడు, భవిష్యత్తులో కూడా మీకోసం కొట్లాడతాడు, లాఠీ దెబ్బలు తినడానికి సిద్ధమవుతాడు, కేసులు భరించడానికి సిద్ధమవుతాడు, జైలుకు పోవడానికి సిద్ధమవుతాడు. ఇలా ఢిల్లీ నుంచి నిధులు మళ్ళా తీసుకొస్తాడు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తాడో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఢిల్లీలో ప్రభుత్వం రాదు, అది గల్లీలో ఉండదు. ఈ గల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీలో లేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నా ఘాట్కా ఇక్కడ లేదు, అక్కడ లేదు. కాబట్టి ఢిల్లీలో ఏర్పడబోయే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మీరు ఓటేయాలంటే, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది పోయి మూసినెల పడ్డట్టే. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఓటేయరు. కాబట్టి దయచేసి ఆలోచించండి. అలా మీ అమూల్యమైన ఓటును ఇలా బండి సంజయ్ నరేంద్ర మోడీ గారి కమలం పువ్వు గుర్తు సీరియల్ నెంబర్ 1 మీద ఓటేసి మీరందరూ గెలిపించాల్సిందిగా. ఇక్కడ ఉన్న ఓట్లే సరిపోవన్నా,
ఇక్కడ ఉన్న ఓట్లే సరిపోవు. ఇలా మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఓట్లు, మీ బంధుమిత్రుల ఓట్లన్నీ దయచేసి ఏంచే ప్రయత్నం చేయండి. ఉస్నాబాద్ లో బీజేపీ దమ్మెందో చూపట్టాల కార్యకర్తలు ఇలా ఉస్నాబాద్ ప్రజలు 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే బిడ్డ నీకు ఏ విధంగా గుణపాఠం కాంగ్రెస్ పార్టీలకు చెప్పాలో గుణపాఠం చెప్పడానికి మీ 6 గ్యారెంటీల్లో మోసం చేసిన వ్యక్తుల గుణపాఠం చెప్పాలంటే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తు మీద మండలి మాజీ చైర్మన్ ఎంపీ షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లొంగి మసీదు కమిటీ వారు మరి డైరెక్ట్గా బహిరంగంగా నమాజు సమయంలో, మరి ముఖ్యంగా శుక్రవారం పూట నమాజ్ సమయంలో వైఎస్ఆర్సీపీకి ఓటేయమని అడుగుతున్నారు, చెబుతున్నారు అనే విషయం మా దృష్టికి వచ్చింది. దీన్ని మేము తీవ్రంగా అభ్యంతకరాన్ని వ్యక్తం చేస్తున్నాం. రాజకీయ విషయాలు మరి ఈనాడు మసీదులో మాట్లాడకూడదు. ఏదైనా దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద పరోక్షంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి కానీ అది తప్పులేదు. కానీ ఈనాడు ఒక పార్టీని కొమ్ము కాస్తూ వైఎస్ఆర్సీపీకి ఓటేయమని ఈరోజు మరి ముస్లిం సమాజాన్ని మసీదులో కోరటం అనేది ఇది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు కూడా విరుద్ధం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఒకరిపై ఉన్న కోపాన్ని మరొకరిపై చూపటం సరికాదు. ఈనాడు తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ముఖ్యంగా ఈనాడు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. 4% రిజర్వేషన్ రద్దవుతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఒకసారి ముస్లిం సోదరులు గమనించాలి, ఈ 4% రిజర్వేషన్ అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. అది కాకుండా ఈనాడు సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న ఈ మ్యాటరు, ఈ సబ్జెక్టు ఎవరు కూడా దీనిలో కలగజేసుకోలేరు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చేంత వరకు దీని మీద ఎవరు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండదు, రద్దు చేసే సమస్య ఉండదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు సుప్రీం కోర్టులో కూడా వాదనలు బలంగా వినిపించాలనే ఉద్దేశంతో ఆనాడు 2 మరి రాజ్యాంగ నిపుణులైన లాయర్లను పెట్టి ఒకవేళ వాదనలు వస్తే విచారణకు వస్తే వాదనలు వినిపించడానికి 2 లాయర్లను పెట్టి 5 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడే 2014 నుండి 2019 వరకు 4% రిజర్వేషన్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ 100% అమలు చేసి చూపెట్టిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో, ఎన్నికల ప్రచార సభలో చెబుతున్నారు 4% రిజర్వేషన్ యథాతథంగా ఉంటుంది, దాన్ని రద్దు చేసే సమస్య లేదు, దాన్ని అవసరమైతే చట్టబద్ధత కల్పించడానికి సుప్రీంకోర్టులో కూడా తీర్పు సానుకూలంగా రావడానికి నేను ప్రయత్నం చేస్తానని ఈనాడు బహిరంగ చెబుతున్నా. ఇంకా ఈ 4% రిజర్వేషన్ రద్దు చేస్తారనే అపోహలో ఈనాడు ఉన్న విషయాన్ని ఈరోజు ముస్లిం సమాజం ఆ విషయాన్ని మరిచిపోవాలి. తెలుగుదేశం పార్టీ రద్దు చేయబోదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఈనాడు 5 సంవత్సరాలుగా బీజేపీతో ఎన్డీఏతో అంటకాకిన జగన్మోహన్ రెడ్డి గారు తన కేసుల్లో ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయంతో ఈ రాష్ట్ర అవసరాలని పూర్తిగా ఎన్డీఏకి తాకట్టు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్డీఏకి తొత్తుగా మారిన విషయం అందరికీ తెలిసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కశ్మీర్కు సంబంధించిన 370 ఆర్టికల్ రద్దు విషయంలో కానీ, త్రిపుల్ తలాఖ్ మరి చట్టాన్ని చేసే విషయంలో కానీ, సిఏఏ చట్టం చేసేటప్పుడు మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన 22 మంది పార్లమెంట్ సభ్యులు లోక్సభలో, 8 మంది రాజ్యసభ సభ్యులు బలపరిచిన విషయాన్ని ముస్లిం సమాజం మర్చిపోద్దని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
ఈనాడు ఎన్ఆర్సీ చట్టం కాలేదు, అయినా కూడా భయపెట్టేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీని మీరు గనక ఎన్నుకుంటే రేపు ఎన్ఆర్సీ అమలు చేస్తారంటున్నారు. ఎన్ఆర్సీ చట్టం అసలు పార్లమెంట్లో మరి అమలే కాలే, పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు, అది చట్టం కాలేదు. ఒకవేళ రేపు చట్టం అయినా సరే ఈ ఎన్ఆర్సీ మూలంగా ముస్లిం సమాజానికి పౌరసత్వం విషయంలో ముస్లింలకు ఎక్కడా ధోకా లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఈనాడు చంద్రబాబు నాయుడు గారు వహిస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈనాడు మరి బీజేపీని బూచీగా చూపెడుతున్నారు, కేవలం ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే దాన్ని బూచీగా చూపెడుతున్నారు. 5 సంవత్సరాలుగా బీజేపీతో అంటగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ పై పలు విమర్శలు. ఫారెన్ మీటింగ్ లో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.